అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మంది లబ్ధిదారులకు మొత్తం 12,74,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 136,240 మందికి 1,241 కోట్లను సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందేలా కృషి కొనసాగుతుందని తెలిపారు. అని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో గత 5 సంవత్సరాలలో ఇస్తానని మాటిచ్చి మొండి చేయి చూపించిన జగన్మోహన్ రెడ్డి యువతని నకిలీ మద్యం వైపు అలాగే గంజాయి వైపు దృష్టి మళ్లించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు. అయితే ఈ మంచి ప్రభుత్వం సుమారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంతో పాటు తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద సుమారు 16,437 పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వడం వెంటనే అవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కోర్టులో కేసులు వేసి ఆపుదామని అనేక రకాలుగా ప్రయత్నించినా ఎన్ని ఛేదించి ఎక్కడ 0.1% కూడా తేడా లేకుండా అందరికి ఈ ఉద్యోగాలని మరి 16,437 ఉద్యోగాలను అందించడం జరిగింది. అలాగే కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సుమారు 6,000 మంది కూడా ఉద్యోగాలు అందించడం జరిగింది. మరి ఈ రోజున సుమారు ఇప్పటికి ఈ 20 నెలల్లో 6,28,347 పోస్టులు 367 ఉద్యోగాలు అందించడం జరిగింది. రానున్న కాలంలో 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి కాబట్టి